ఒక గుడ్డివాడు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళేవాడు. అది చూసిన ఒక వ్యక్తి ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, ఏమయ్యా, మాకంటే కళ్ళు కనిపిస్తాయి కాబట్టి ప్రతిరోజు దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్నాము. నీకు కళ్ళు కనిపించవు కదా, మరి నువ్వెందుకు వస్తున్నావోయ్ అని అడిగారు. అప్పుడు ఆ గుడ్డివాడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు, నాకు దేవుడు కనిపించకపోవచ్చు, కానీ నా దేవుడికి నేను కనిపిస్తాను కదా. మనం భగవంతుడిని చూడటం ముఖ్యం కాదు, ఆ భగవంతుడే మనల్ని చూడాలి. ఆ చూపు మనపై పడినప్పుడే మనకు ఆ దైవానుగ్రహం లభిస్తుంది. నేను దేవుణ్ణి చూస్తున్నాను అనుకుంటే అక్కడ అహంకారం ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అని నమ్మితే అక్కడ వినయం ఉంటుంది, తప్పు చేయకూడదనే భయం కూడా ఉంటుంది. ఎవరైతే భగవంతుని చేత చూడబడతారో వారి నిజమైన భక్తులు. ఆ పరమేశ్వరుడు జగన్నాటక సూత్రధారి. మనమందరం ఆయన నాటకంలో పాత్రధారులు మాత్రమే. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతారో, వాళ్ళ స్థితిగతులు ఎలా మారుతాయో ఒక్క పరమేశ్వరుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తుఫాన్లు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాగే కొందరి జీవితాలు కూడా రాత్రికి రాత్రే తలకిందులుగా మారిపోతాయి. అవి మన అహంకారానికి హెచ్చరికలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. కావున మనకి మంచి చేసేవారని శ్రేయోభిలాషులుగాను, మనకు చెడు చేసేవారిని శత్రువులుగాను చూసి బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మనకు వచ్చే కష్టసుఖాలు మన సామర్థ్యానికి ప్రతిఫలాలు మాత్రమే. అవి అనుభవించి తీరాల్సిందే. మంచి జరిగినప్పుడు పొంగిపోవడము, చెడు జరిగినప్పుడు బాధపడిపోవడం ధీరుల లక్షణం కాదని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడో చెప్పారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది తాత్కాలికం మాత్రమే, శాశ్వతం కాదు. జీవితంలో ఎలాంటి వారికైనా మంచి చెడు రెండు చీకటి వెలుగు వలె సర్వసాధారణంగా ఉంటాయి. మనం చేసే పనిలో నిమగ్నమైతే మన సామర్థ్యానికి తగిన ప్రతిఫలాలు ఈశ్వరుడే ఇస్తాడు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇది విధి లిఖితం. కావున ఉన్న పరిస్థితికి ఆ సర్వేశ్వరునికి కృతజ్ఞతా భావంతో ఉండడం తప్ప మనిషికి వేరే దారే లేదు. నేను చాలా మొత్తాన్ని చాలాసార్లు విరాళంగా ఇచ్చాను. నేను చాలా దేవాలయాలను సందర్శించాను. నేను చాలా మందికి సహాయం చేశాను. నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాను. నేను అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను. నేను రక్తదానం చేశాను. చాలా చెట్లను నాటాను. నేను అరుణాచలం వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, కాశీ చాలాసార్లు వెళ్ళాను. నేను చాలా దీక్షలు తీసుకున్నాను. అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష, భవానీ దీక్ష, శివయ్య దీక్ష. నేను చాలాసార్లు అన్నదానం చేశాను. నేను చాలా పక్షులకు, జంతువులను పోషించాను. నేను సమాజానికి చాలా సేవలు చేశాను. నేను చాలా భక్తితో జీవిస్తున్నాను. నేను అన్ని ధర్మాలను అనుసరిస్తున్నాను. నేను గోశాలను నడుపుతున్నాను. నేను చాలా సేవలు చేశాను గోవులకు. నేను రోజు భజనలు చేస్తాను. చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను. చాలా మందికి ఆశ్రయం ఇచ్చాను. నా దగ్గర కోట్ల 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 ఆస్తులున్నాయి. చివరిగా మీరు మీ సొంత శక్తితో ఇవన్నీ చేశారని మీకు అనిపిస్తే అది పూర్తిగా వ్యర్థమైనట్లే. నేను 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 ఈ భావనను వదిలేయండి. మీరు చేశారు, ఎందుకంటే ఈశ్వరుడు ఈ పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి. ఇది మీ క్రెడిట్ కాదు, ఆ పరమేశ్వరుడి, ఆ శివుడి యొక్క క్రెడిట్. మీరు కేవలం ఆటగాడు మాత్రమే, ఒక హీరో మాత్రమే. స్క్రీన్ ప్లే, కథ రచయిత, నిర్మాత, దర్శకుడు అన్నీ శివుడు మాత్రమే. మీ మనసులో ఈ భావన ఉంటే అప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతారు. మీరు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి. మీరేం చేసినా శివుడు మీ వెనక ఉన్నాడు. దీన్ని ఎప్పటికీ మర్చిపోకండి. నేను అనే అహంకారం పుట్టుకతో వచ్చి మరణంతో పోతుంది. జీవితంలోని సకల కష్టాలకు ఇదే కారణం. జీవుడు కోరికల ఊబిలో మునిగిపోతాడు. బయటపడే ప్రయత్నం మాత్రం చెయ్యలేడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక కోరిక కోరుకో అంటారు. అభిమానంగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి, మీకు విషయం చెప్పవచ్చా అని అడిగాడు. ఇలా అన్నారు, ఓ ప్రభు, ఒక వ్యక్తికి పుట్టుక ప్రారంభం నుండే ఉన్న కామ కోరికల కారణంగా అతని ఇంద్రియాలు, మనస్సు, జీవితం, శరీరం, మతం, ఓర్పు, తెలివి, సిగ్గు, ఐశ్వర్యం, బలం, జ్ఞాపక శక్తి, సత్యసంధత అన్నీ నశించిపోతాయి. ఇంతకన్నా ఇంద్రియజాలం ఏముంటుంది? చిన్న రేతస్సు గర్భంలో చేరి కాళ్ళు, చేతులు, తల ఏర్పాటు చేసుకొని శిశువుగా ఈ లోకానికి వచ్చి బాలుడిగా, యువకుడిగా, వృద్ధుడిగా రూపాంతరం చెందుతూ నానా వేషాలు వేసి ఎలా వచ్చాడో అలా నిష్క్రమిస్తాడు. నేను అనే అహంకారంతో నానా వేషాలు వేస్తాడు జీవుడు. ప్రతివాడు చైతన్య స్వరూపుడే అని గుర్తుపెట్టుకోవాలి. కనుక శివస్వరూపుడే. అతని చే తెలియబడనిది సమస్తము శివస్వరూపమే. ఆత్మదర్శనం కలిగిన వారికి జగత్తు శివస్వరూపంగా గోచరిస్తుంది. మనిషి ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత సంపాదించినా, ఎంత భక్తి చూపించినా చివరికి నేనే చేశాను అనే అహంకారం ఉంటే ఆ పుణ్యమంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మనం కేవలం ఒక పాత్ర మాత్రమే. ఈ జగన్నాటకానికి అసలైన రచయిత, దర్శకుడు, నడిపించే శక్తి ఆ పరమేశ్వరుడే. మన జీవితంలో వచ్చే సుఖాలు, కష్టాలు, విజయాలు, పరాజయాలు ఇవన్నీ శాశ్వతం కావు.
ఇవన్నీ మన అహంకారాన్ని తగ్గించి వినయాన్ని నేర్పించడానికి వచ్చిన గుణపాఠాలు మాత్రమే. కాబట్టి మంచి జరిగినప్పుడు గర్వపడకండి, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకండి. ఎప్పుడు శివుడు నా వెనకే ఉన్నాడు అనే నమ్మకంతో ముందుకు సాగండి. ఈ లోకంలో మనకు కనిపించేదంతా శివస్వరూపమే. మనం శివుడిని చూడగలిగామా లేదా అనేది కాదు, ఆ పరమేశ్వరుని యొక్క కరుణా దృష్టి మన మీద పడిందా లేదా అనేదే ముఖ్యము. ఆ చూపు లభించిన వారే నిజమైన భాగ్యశాలులు, నిజమైన భక్తులవుతారు. ఈ వీడియో మీ హృదయాన్ని కొంచెమైనా తాకి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్లో భక్తితో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, భక్తి సందేశాల కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హరే కృష్ణ. ఓం నమ శివాయ.